అబ్బాయి ఆ తలుపు కూడా వేయమ్మా, సౌండ్ వస్తున్నది. హలో గురుగారు అయ్యా. నమస్కారం అండి. అయ్యా వచ్చేసారండి మన వాళ్ళు. వచ్చాం గురుగారు. ఎవరు చెబుతారో చెప్పండి సార్, ప్రారంభించండి. నేను చెప్తాను గురుగారు. హలో ఒక్క నిమిషం గురుగారు, నేను చెప్తాను. డిస్టర్బెన్స్ వస్తుంది సార్, ఏమీ వినపట్లేదు సరిగ్గా. నా మాట వినిపిస్తుందా గురుగారు? ఇప్పుడు సరిగ్గా వినపట్లేదు, డిస్టర్బెన్స్ వస్తున్నది. గురుగారు అండి, నా మాట వినిపిస్తుందా ఇప్పుడు? ఇప్పుడు కొద్దిగా వినపడుతుంది, ఇంత నుంచి బాగా డిస్టర్బ్ గా ఉంది. అయ్యో, ఇప్పుడు బాగానే వస్తుంది. అలాగే. ఆ త్రిశువర్ణంలో మీకు ఎంత మటుకు సాగుతుందో అంత మటుకు చెప్పేసేయండి. అలాగే గురుగారు. సాగనటువంటిది మాత్రం నేను చెబుతూ ఉంటా. అలాగే గురుగారు. ఓకే సార్. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత నః శృణ్వన్నోతిభిः सीदसादनम् బ్రహ్మణాం బ్రహ్మణస్పత బ్రహ్మణాం బ్రహ్మణస్పత బ్రహ్మణాం బ్రహ్మణస్పత బ్రహ్మణాం బ్రహ్మణస్పత శృణ్వన్నోతిభిः सीदसादनम् అంతే. तनो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धेनामवित्ति अवतु। ओम श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। हरिः ओम। ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. బ్రహ్మ మే తుమాం మధు మే తుమాం బ్రహ్మ మేవ మధు మే తుమాం. 2 సార్లు చెప్తాను గురుగారు. చెప్పండి, చూస్తే మన వాళ్ళకి కాస్త మంచిదే. చెప్పండి, 2 మాటలు చెప్పండి. ఓం బ్రహ్మ మే తుమాం మధు మే తుమాం బ్రహ్మ మేవ మధు మే తుమాం. యాస్తే సోమ ప్రజా వత్సభిసో అహం. యాస్తే సోమ ఒక్కదాకా చెప్పండి, ఓం దాకా చెప్పేస్తుండండి. అలాగే గురుగారు. దుష్స్వప్నహం దురుష్టః యాస్తే సోమ ప్రాణాగుస్తాం జుహోమి. త్రిసుపర్ణమయాజితం బ్రాహ్మణ యదద్యాతు బ్రహ్మహత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి ते सोमं प्राप्नुवन्ति आसहस्रात् पङ्क्तिं पुनन्ति. ॐ यास्ते सोम प्रजा वत्सोभिसो अहं दुष्स्वप्नहं दुरुष्यः. यास्ते सोम प्राणागुस्तां जुहोमि. त्रिसुपर्णमयाजितं ब्राह्मण यदद्यातु ब्रह्महत्यां वा एते घ्नन्ति.
ये ब्राह्मणास्तु सुपन्नं पठन्ति ते सोमं प्राप्नुवन्ति असहस्रात् पङ्क्तिं पुनन्ति ॐ ब्रह्म मेधय मधु मेधय ब्रह्म मेव मधु मेधय अद्यानो देव सविता भगवत्सावी सौभगम् पदा दुष्स्वप्नियगुं सुवा विश्वानि देव सवितद्दुहितानि पदा सुवा यद्भद्रं तन्म आसुवा मधुवातादुता यते मधुक्षरन्ति सिन्धवः మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. मधुवातादुता यते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्न सन्तोषधीः మాధ్వీర్న సంతోషాధీః. సా గట్టిగా అనుదాతం చెప్పండి. మాధ్వీర్న సంతోషధీః. माध्वीर्न सन्तोषधीः సంతోషాధీః. సంతోషాధీః. सन्तोषधीः सन्तोषधीः माध्वीर्न सन्तोषधीः मधुनक्त मुतोषसि मधुमत्पति अगुंगजः मधुज्योदस्तु नः पिता मधुमान् न वनस्पतिर्मधुमागुम् अस्तु सूयः माध्वेर्गवो भवन्तु नः य इमं सुपन्नमयाजितं ब्राह्मणाय दद्यात् भ्रूणहत्यां वा एते घ्नन्ति ये ब्राह्मणास्तु सुपन्नं पठन्ति ते सोमं प्राप्नुवन्ति असहस्रात् पङ्क्तिं पुनन्ति ఓం. ఇది మధువాత దగ్గర అది సా గట్టిగా నొక్కలో పడతాను గురువు ఎంత ప్రయత్నం చేసి అక్కడ కాస్త మీకు నట్టుగానే ఉంది సార్. ఎందుకో అక్కడ ఒక్క చోటే పోతున్నది మీకు. చెప్పండి. బ్రహ్మ మేధయ బ్రహ్మ మేధయ మధు మేధయ బ్రహ్మ మేవ మధు మేధయ अद्यानो देव सविता प्रजावत्सावी सौभगम् पदा दुष्स्वप्नियगुं सुवा विश्वानि देव सवितद्दुहितानि पदा सुवा यद्भद्रं तन्म आसुवा मधुवातादुता यते मधुक्षरन्ति सिन्धवः సింధవః. सिन्धवः सिन्धवः అది माध्वेर्न सन्तोषधीः. ఇప్పుడు బాగా వచ్చింది. చెప్పండి మళ్ళీ. మాధ్వీర్న సంతోషధీః. माध्वेर्न सन्तोषधीः సంతోషధీః. संतोषधीः संतोषधीः मधुनक्त मुतोषसि मधुमत्पति अगुंगजः मधुज्योदस्तु नः पिता मधुमान् न वनस्पतिर्मधु. మళ్ళీ చెప్పండి అది ఆ వాక్యం. మధుమాన్ వనస్పతి मधुमान् न वनस्पतिर्मधुमागुम् अस्तु सूयः माध्वेर्गवो भवन्तु नः य इमं सुपन्नमयाजितं ब्राह्मणाय दद्यात् भ्रूणहत्यां वा एते घ्नन्ति ये ब्राह्मणास्तु सुपन्नं पठन्ति ते सोमं प्राप्नुवन्ति असहस्रात् पङ्क्तिं पुनन्ति ॐ ब्रह्म मेधव
మధు మేధవ బ్రహ్మమేవ మధు మేధవ బ్రహ్మదేవానాం పదవి కవీనాముష విప్రాణాం మహిషో మృగానాం చేనాగృద్ధ నాగుస్వధితవన స్వాధీతి స్వాధీతిర్వనానాగుం ఏనాగృద్ధ నాగుస్వధితవన నాగం సోమ పవిత్రమత్యేతే భన్నో అగుం సస్సుషి షద్వసురం తదిక్ష సద్ధోతావే సద్ధోతావే దిశ దతిద్దిరో నసతు దాతీతి దాతీతిర్దురో నసతు దతిద్దిరో నసతు దతిద్దిరో నసతు దాతీతి దాతీతి దాతీతిర్దురో నసతు దతిద్దిరో నసతు దతిద్దిరో నసతు టీ పైకంటున్నారు మీరు టీకి చెప్పండి అంతే దాతి తీర్దురో నసతు వేదిష దాతి తీర్దురో నసతు వేదిష దతి దిరో నసతు వేదిష దతి దాతి తీర్దురో దాతి తీర్దురో నసతు దతి దిరో దాతి నసతు దాతి దాతి దతి ధి దతి ధి దిరో అంతే నసతు దతి మళ్ళీ దతి ధి దిరో నసతు దతి దతి ధి దిరో నసతు నషద్వ రసద్ తసద్యో మసదభ్య గోజా మాసదభ్యా గోజారుతజా అద్రిజా మాసదభ్యా గోజారుతజా అద్రిజా మషద్వ రసద్ మాసదభ్యా గోజా మసదభ్య గోజా మసదభ్య గోజా ఉతజ అద్రిజ ఘోతం బృహతు రథం బృహతు రథం బృహతు రథం మళ్ళీ బృహతు మళ్ళీ దుషద్వారసద్రుత నషద్వ రసదత నషద్వ రసదత సద్యో మాసదభ్యా గోజారుతజా అద్రిజా మసధభ్య గోజా ఉతజ అద్రిజ రథం బృహతు రుచేత్వా సమిస్సవంతి సరితో నధేన ఆహ అంతఃహృదా మనస పూయమానాః ఘృతస్య ధారా అభిచాకసీమి హిరణ్యయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధు దేవతాభ్యః తస్యాసతే హృదయః సప్తతిరే స్వధాం దుహానా అమృతస్య ధారాం య ఏతం సుపన్నమయాచితం బ్రాహ్మణాయ దద్యాతు వేదహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్తి సుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఓం మళ్ళీ బ్రహ్మమే మళ్ళీ చెప్పండి ఓం బ్రహ్మ మేధవ మధు మేధవ బ్రహ్మమేవ మధు మేధవ బ్రహ్మదేవానాం పదవి కవీనాముష విప్రాణాం మహిషో మృగానాం చేనాగృద్ధ నాగస్వధి తిర్వన నాగం సోమ పవిత్రమత్యేతే భన్నో అగుం సస్సుషి గుమ్ గట్టిగా కింద నొక్కండి
అగుం సస్సుచి సత్వసురంతరిక్ష గుం సస్సుచి షద్వసుదంతరిక్ష గుం సస్సుచి షద్వసుదంతరిక్ష సద్దోత తద్ధోతా వేదిశ దతిథిర్దురో నసతు సద్ధోతా వేదిశ దతిథిర్దురో నసతు సద్దోత వే దిశ సద్దోత వే దిశ తతి దిదో నసతు దతిథిర్దురో నసతు దతి దతి ధిదో నస దతి దతి ధిదో నసతు దతి ధిదో నసతు సద్దోత వే దిశ దతి ధిదో నసతు దతిథి దురో నసతు దతి దతిథి ధిదో నసతు నసతు అలా చెప్పండి పోనీ దతిథి దతిథి దుదో నసతు అంతే. దతిథి దుదో నసతు నషద్వ రసద్ద తసద్యో మసద్య మాసద్యా గోజారుతజా మళ్ళీ చెప్పండి ఋషత్వ రసధృత సత్యో మాసద్యా గోజారుతజా నషద్వ రసద్ద తసద్యో మసద్య గోజ తజ అద్దిజ రతం బృహతు అరుచేత్వా సమిత్సవంతి సవితో నధేన ఆహ అంతఃహృద మనస పూయమానాః ఘతస్య ధారా అభిజాకసీమి హిరణ్యయో వేతసో మధ్య ఆసాం తస్మిన్ సుపర్ణో మధుకృత్కులాయీ భజన్నాస్తే మధు దేవత ఆభ్యః తస్యాసతే హవయ సప్తతిదే స్వధాం దుహానా అమృతస్య ధార య ఏదం సుపర్ణమయాజితం బ్రాహ్మణాయ దద్యాతు వీరహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ బ్రాహ్మణాస్తి సుపర్ణం పఠంతి తే సోమం ప్రాప్నువంతి ఆసహస్రాత్ పంక్తిం పునంతి. ఓం ఇది కూడా చెప్తాను గురుగా ఎంతవరకు వచ్చిందో చూడండి గురుగారు. చెప్పండి ఎంత పడుగుతా ఈ వాక్యాలు అయిపోవాలి, బాగా నోటికి పట్టేసేయాలి ఇవాళ రేపట్లో. అందుకని అలాగే అలాగే ఓం మేధా దేవి జోషమాన ఆగ విశ్వచి భద్ర సుమనస్యమాన సుమనస్యమాన మళ్ళీ చెప్పండి. మేధా దేవి జోషమాన ఆగ విశ్వచి భద్ర సుమనస్యమాన త్వయాజుష్టానుదమాన దురుక్త నుదమాన దీర్ఘం త్వయాజుష్టానుదమాన త్వయాజుష్టానుదమాన దురుక్త బృహద్వదేమ విదతే సువేద ఆహ. త్వయాజుష్టానుదమాన దురుక్త బృహద్వదేమ విదతే సువేద ఆహ. త్వయాజుష్ట ఋషిద్భవతి దేవి త్వయా బ్రహ్మా గతస్య హృతత్వయ త్వయాజుష్ట ఋషిద్భవతి దేవి త్వయా బ్రహ్మా గతస్య హృతత్వయ త్వయాజుష్ట చిత్తం విందతే త్వయాజుష్ట చిత్తం విందతే వసుసనోజుషస్వ ద్రవిణో నమేధే త్వయాజుష్ట చిత్తం విందతే వసుసనోజుషస్వ ద్రవిణో నమేధే
మేధాం మ ఇందో దదాతు మేధాం ఇంకో మాట దేవి చెప్పండి. మేధా దేవి. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. మళ్ళీ మేధా మళ్ళీ వరుసగా ఒక మాట చెప్పండి. చెప్తాను గురుగారు. మేధా దేవి జోషమాన ఆగ ఆద్విస్వతి భద్ర సుమహస్యమాన త్వయా దుష్టానుతమాన దురుక్త ఆన్ బృహద్వతి మభితతే సువేద ఆహ त्वया जुष्टऋषिद्भवति देवि त्वया ब्रह्मा गतस्य त्वया त्वया जुष्टश्चित्तं विन्दते वसुसनो जुषस्वद्विनो न मेधे మళ్ళీ ఆ వాక్యం. त्वया जुष्टश्चित्तं विन्दते वसुसनो जुषस्वद्विनो न मेधे మేధాం మ ఇందో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినా ఉభవదత్తాం మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. మేధాం మే అశ్వినా ఉభవదత్తాం పుష్కరస్య అంతే. అప్సరసు చయం మేధా గంధర్వేషు చయం మనః. మళ్ళీ చెప్పండి ఇంకో మాట. అప్సరసు చయ మేధ గంధర్వేషు చయన్మనః చయన్మనః. చయన్మనః. యా కిందకి చూస్తున్నారు మీరు. చా కింద కనండి. చయన్మనః. గంధర్వేషు చయన్మనః. యన్మనః 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 యన్మనః. ఒకసారి మళ్ళీ చెప్తాను గురువేది. అప్సరసు చయ మేధ గంధర్వేషు యన్మనః. అప్సరాసు చయ మేధ గంధర్వేషు చ యన్మనః. గంధర్వేషు చ యన్మనః. అలా చెప్పండి. అలాగే అప్సరసు చయ అప్సరసు చయ మేధ గంధర్వేషు చ యన్మనః. అప్సరసు చయ మేధ గంధర్వేషు చ యన్మనః. గంధర్వేషు చ యన్మనః. గంధర్వేషు చ యన్మనః. అలా చెప్పండి. గురుగారండి ఒక సందేహం. అది ఇప్పుడు కలిపి చెప్తే అక్కడ ఏమైనా భేదం వస్తుందంటారా? గంధర్వేషు చయన్మనః అంటే అనేటువంటిది అది ఒక వాక్యం అంతే. అప్సరాసు చయ మేధ గంధర్వేషు చ యన్మనః. చ యన్మనః కలిపి చెబితే వస్తుంది. అలాగూ అక్కడ దాకా మనకు దోషం లేదు. వర్ణం సరిగ్గా వస్తుంది కదా అప్పుడు మనకి. అంటే గురుగారు అలాగా మనం అక్కడ ఒక సెకండ్ అలాగా అక్కడ ఆగి మనం చెప్పాలా గురుగారు, లేకపోతే లేదండి కలిపి చెప్పవచ్చు. కానీ ఆ వర్ణం దగ్గర వీరికి శేఖర్ గారికి కొద్దిగా తేడా వస్తుంది. అందుకని అక్కడ దాకా ఆపంటున్నాం. ఎందుకంటే మేధ గంధర్వేషు చ యన్మనః అంతే నేను చెప్పింది. అంతకంటే ఏం లేదు. ఇప్పుడు తేలిక వస్తుంది. ఇప్పుడు చెప్పండి అయ్యా శేఖర్ గారు, ఇప్పుడు చెప్పండి, తెలుస్తుంది మీకు తేడా. అప్సరసు చయ మేధ గంధర్వేషు చ యన్మనః. దైవీ మేధా సరస్వతీ మేధా సురభిర్జు. 160 బాగా పొడిస్తున్నట్టుందిగా. చెప్పండి. దైవీ మేధా సరస్వతీ సామాం మేధా సురభిర్జుషత్ స్వాహా. మళ్ళీ మొదటి నుంచి చెప్పండి. మేధాం మ ఇందో దదాతు మేధాం దేవి సరస్వతి మేధాం మే అశ్వినా ఉభవత్ మేధాం మే అశ్వినా ఉభవదత్తాం పుష్కరస్య. అప్సరసు చయ మేధ గంధర్వేషు చ యన్మనః. దైవీ మేధా సరస్వతీ సామాం మేధా సురభిర్జుషత్ స్వాహా.
అంటే ఆమ మేధా సురభిర్విశ్వరూప ఆమ మేధా సురభిర్విశ్వరూప హిరణ్యవర్ణ జగతి జగమ్య మళ్ళీ మళ్ళీ ఒకసారి చెప్పండి. ఊర్జస్వతి ఊర్జస్వతే పయసా పిన్వమానా సామ మేధా సుప్రతీకాయుషంతాం ఊర్జస్వతే పయసా పిన్వమానా సామ మేధా సుప్రతీకాయుషంతాం. అయ్యా ఒక్క నిమిషం సారు. అలాగే గురుగారు. అయ్యా చెప్పండి సారు. చెప్పండి గురుగారు. ఆమా మేధా చెప్పేసి గురుగారు మళ్ళీ చెప్తాను. ఆమ మేధా సురభిర్విశ్వరూప ఆమ మేధా సురభిర్విశ్వరూప హిరణ్యవర్ణ జగతి జగమ్య ఊర్జస్వతి అది కుదరదు. ఊర్జస్వతి పయసా పిన్వమానా ఊర్జస్వతే పయసా పిన్వమానా మళ్ళీ ఊర్జస్వతే పయసా పిన్వమానా సామ మేధా సుప్రతీకాయుషంతాం. మళ్ళీ ఒకటో ఆమా మేధ దగ్గర చెప్పండి. ఆమ మేధా సురభిర్విశ్వరూప హిరణ్యవర్ణ జగతి జగమ్య ఊర్జస్వతే పయసా పిన్వమానా సామ మేధా సుప్రతీకాయుషంతాం. మయి మేధ అని చెప్తుంది. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దదాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దదాతు. మయి మేధాం దధాతు అంతే. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దధాతు. చివరికి మధ్యకు చెప్పాలి. మరి చెప్పండి. మయి మేధాం మయి ప్రజాం మయి యజ్ఞస్తేజో దదాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దదాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో రాజో దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. అన్న సూక్తం చేయండి. 53వ పేజీ. అలాగే మొదటి చెప్పమంటారు గురుగారు. ఏదండి చెప్పేసేయండి. వచ్చి సాగించబడి చెప్పండి. చెబితే మీకు రేపు ఎల్లుంట్లో మీకు ఋషిపన్నం వచ్చేసేయాలి సారు. ఈ అన్న సూక్తం పెంచుకుంటే వెళ్ళిపోవాలి మనం ఇంకా. అలాగే గురుగారు. నమో బ్రహ్మణే నమో అస్త్రగ్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః. మళ్ళీ నమో వాజే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళీ ఒకసారి. నమో బ్రహ్మణే నమో అస్త్రగ్నయే నమః పృథివ్యై నమః ఓషధీభ్యః. ఓషధీభ్యః ఒత్తి చెప్పాలి అక్కడ.
ఓషధీభ్యః ఆ, ఓషధీభ్యః ఆ. నమో వాజే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. కాస్త పెద్ద పెద్ద వాక్యాలు చదువుతాను, జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. చిన్న చిన్న వాక్యాలు చదువుతూ ఉంటే ఇంక అలాగే ఉండిపోతుంది, మనకి పెంచుకుంటూ వెళ్ళాలి. అలాగే జాగ్రత్తగా వింటుండే. ఓం సహ వై దేవానాం చాసురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం భయగ్గు స్వర్గం లోకమేష్యామో. అక్కడ దాకా చెప్పండి. సహ సహ వై సహ వై దేవానాం చాసురాణాం చ. కొంచెం అక్కడ దాకా చెప్పండి. సహ వై సహ వై దేవానాం సహ వై దేవానాం చ సుదానాం చ మళ్ళీ యజ్ఞోపతతావాస్తాం భయగ్ స్వర్గం లోకమేష్యామో వయమేష్యామ ఇతి తే సుదా. సహ అక్కడ దాకా చెప్పండి. మళ్ళీ చెప్పండి మొదటి నుంచి. స వై దేవానాం చ సుదానాం చ యజ్ఞో ఇక్కడ చెప్పుకోకండి. సహ వై దేవానాం చ సురాణాం చ యజ్ఞౌ ప్రతతావాస్తాం. స వై దేవానాం చ సుదానాం చ యజ్ఞో ప్రతతావాస్తాం ప్రతతావాస్తాం భయగ్ స్వర్గం లోకమేష్యామో. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. స వై దేవానాం చ సుదానాం చ యజ్ఞో ప్రతతావాస్తాం భయగ్ స్వర్గం లోకమేష్యామో. వయమేష్యామ ఇతి తే సురాः సన్నహ్య. వయమేష్యామ ఇతి తే సుదా సన్నహ్య. వయమేష్యామ ఇతి వయమేష్యామ ఇతి తే సుదా సన్నహ్య. మళ్ళీ ఇంకో మాట. వయమేష్యామ ఇతి తే సుదా సన్నహ్య. సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ తపసైవ దేవాః. సైవ చరం బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. సైవ చరం బ్రహ్మచర్యేణ తపసైవ సహ దేవా. సైవాచరన్ సైవ చరన్న సహ సైవ చరన్న. కలిపి చెబితే సహ సైవాచరన్ బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. సైవ చరం బ్రహ్మచర్యేణ తపసైవ దేవా. అంతే. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. దేవాస్తే సురా అముఖ్య గుస్తేన ప్రాజానగుస్తే. దేవాస్తే సురా అముఖ్య గుస్తేన ప్రాజానగుస్తే. దేవాస్తే సురా అముహ్యగుస్తేన ప్రజానగుస్తే. అముఖ్య గుస్తేన అముఖ్య గుస్తేన ప్రాజానగుస్తే. అముహ్యగుస్తేన ప్రజానగుస్తే. మళ్ళీ అముహ్యగుస్తేన అంటున్నారు. అముఖ్య గుస్తేన అముఖ్య గుస్తేన ప్రాజానగుస్తే. అముఖ్య గుస్తేన ప్రాజానగుస్తే. అముహ్యగుస్తేన ప్రజానగుస్తే. అముహ్యగుస్తేన ప్రజానగుస్తే. పరాభవన్ తేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై యజ్ఞేన. పరాభవన్ తేన స్వర్గం లోకమాయన్ ప్రసృతేన వై
యజ్ఞేన దేవా పరాభవన్. అక్కడి నుంచి పదాభవంతేన స్వర్గం లోకమాయం ప్రసుతేన వై యజ్ఞేన ప్రసృతేన వై యజ్ఞేన దేవా. ప్రసుతేన వై యజ్ఞేన దేవా. మళ్ళీ పరాభవంతేన స్వర్గం లోకమాయన్. పదాభవంతేన స్వర్గం పైకంటున్నారండి. పరాభవంతేన స్వర్గం లోకమాయన్. పదాభవంతేన స్వర్గం లోకమాయన్. పదాభవంతేన స్వర్గం లోకమాయన్. ప్రసృతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్. ప్రసుతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్. ప్రసుతేన వై యజ్ఞేన దేవా స్వర్గం లోకమాయన్. ప్రసృతేనాసురాన్ పరాభావయన్. ప్రసృతేనాసురాన్ పరాభావయన్. ప్రసుతేన సుధా పదాభావయన్. ప్రసుతేన సుధా పదాభావయన్. ప్రసృతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసృతోనుపవీతినో. ప్రసృతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసృతోనుపవీతినో. ప్రసుతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసూతోనుపవీతినో. మళ్ళీ ప్రసుతో హవై యజ్ఞోపవీత్ ప్రసృతో హవై యజ్ఞోపవీతినో. ప్రసుతో హవై యజ్ఞోపవీతినో. ప్రసుతో హవై యజ్ఞోపవీతినో యజ్ఞో ప్రసృతోనుపవీతినో. యజ్ఞో ప్రసూతోనుపవీతినో. యజ్ఞో ప్రసూతోనుపవీతినో. మళ్ళీ చెప్పండి. యజ్ఞో ప్రసృతోనుపవీతినో. యజ్ఞో ప్రసూతోనుపవీతినో. మళ్ళీ యజ్ఞో ప్రసూతోనుపవీతినో. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యే వాది యజ్ఞోపవీత్యే ధీత. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యధీతే యజత ఏవ. యజ్ఞోపవీత్యధీతే యజత ఏవ. యజ్ఞోపవీత్యధీతే యజత. యజ్ఞోపవీత్యధీతే యజత. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత. మళ్ళీ యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత. మళ్ళీ అక్కడ ఏదో నట్టు చెబుతున్నారు. మళ్ళీ చెప్పండి. నట్టు చెప్పవాకండి. యత్కించ బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే యజత. ఏవ తత్తస్మాత్ యజ్ఞోపవీత్యే వాధీయీత. ఏవ తత్తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత. ఏవ తత్తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత. మళ్ళీ చెప్పండి. ఏవ తత్తస్మాత్ యజ్ఞోపవీత్యేవాధీత.
యాజయేత్యజేతవా యజ్ఞశ్చ ప్రసృత్యా యాజయేద్యజేతవా యజ్ఞస్య ప్రసృత్యా యాజయేద్యజేతవా యజ్ఞస్య ప్రసృత్యా అధినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం అజినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం. ఉపవీయ దక్షిణం ఉమ్, అజినం వాసో వా దక్షిణత ఉపవీయ దక్షిణం బాహుముత్తరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీత. బాహుముద్ధరతే వదత్తే ఆహా, సవ్యమితి ఆహా. బాహుముత్తరతే వధత్తే బాహుముత్తరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీత. బాహుముద్ధరతే వదత్తే సవ్యమితి ఆహా, యజ్ఞో సవ్యమితి యజ్ఞోపవీత. సవ్యమితి యజ్ఞోపవీత ఒకసారి కలిసి చెప్తాను చెప్పండి. బాహుముద్ధరతే వదత్తే సవ్యమితి కింద కలుపుతున్నారండి, లేదక్కడ. ఆ, బాహుముత్తరతే వధత్తే సవ్యమితి బాహుముత్తరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీత. బాహుముద్ధరతే వదత్తే సవ్యమితి యజ్ఞోపవీత సవ్యమితి యజ్ఞోపవీత. సవ్యమితి యజ్ఞోపవీత. సవ్యమితి యజ్ఞోపవీత సవ్యమితి యజ్ఞోపవీత మళ్ళీ చెప్పండి. బాహుముత్తరతే వధత్తే సవ్యమితి యజ్ఞోపవీత. బాహుముద్ధరతే వదత్తే సవ్యమితి యజ్ఞోపవీత మళ్ళీ బాహుముద్ధరతే వదత్తే సవ్యమితి యజ్ఞోపవీత మేతదేవ విపరీతం ప్రాచీనా వీతగుం సంవీతం మానుషం. నేతదేవ విపరీతం ప్రాచీన వేదగుం సంవీతం మానుషం నేతదేవ విపరీతం ప్రాచీన వేదగుం సంవీతం మానుషం రక్షాగుంసి వా పురోనువాకే తపోగ్రమతిష్టంత. రక్షగుంసి హవా పురోను వాకే రక్షాగుంసి వా పురోనువాకే రక్షాగుంసి వా పురోనువాకే తపోగ్రమతిష్టంత. రక్షగుంసి హవా పురోను అందరితో చెప్పండి. రక్షాగుంసి హవా పురోనువాకే తపోగ్రమతిష్టంత. రక్షగుంసి హవా పురోను వాకే హవా తపోగ్రమతి పురోనువాకే రక్షాగుంసి హవా పురోనువాకే. కదా చెప్పండి. రక్షగుంసి హవా పురోను వాకే పురోనువాకే. రక్షగుంసి హవా పురోను వాకే పురోనువాకే. మళ్ళీ ఇంకో మాట చెప్పండి. పురోను వాకే పురోనువాకే. పురోను వాకే మళ్ళీ వాకే మళ్ళీ ఒకసారి కలిపి చెప్పండి. రక్షగుంసి రక్షాగుంసి హవా పురోనువాకే. రక్షగుంసి హవా పురోను వాకే 4 దిశలు దొట్టు బాగా దిశలు రక్షగుంసి మళ్ళీ హవా తీసుకురావాలి. పురోను వాకే మళ్ళీ రక్షగుంసి హవా పురోను వాకే అబ్బే అలా రక్షాగుంసి హవా పురోను వాకే. రక్షగుంసి హవా పురోను వాకే పురోను అంటున్నారండి. పురోను పైకి లేదండి. రక్షాగుంసి హవా పురోను వాకే. రక్షగుంసి హవా పురోను వాకే ఆహా, పురోను వాకే
పురోను వాకే. ఒకసారి ఇది ఒక్క వాక్యం చెప్తాను. పురోను వాకే, పురోను వాకే. పురోను పైకి ఎందుకు అంటున్నారు సారు? పురోను పురోను వాకే, పురోను వాకే. పురోను వాకే, పురోను వాకే. అంటే తపోగ్రమతిష్టం తతాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తపోగమతిష్టంత తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత తానే. అక్కడ చెప్పండి. తపోగ్రమతిష్టం తతాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తపోగమతిష్టంత తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత. ప్రజాపతిర్వరేణోపమంత్రయత. ప్రజాపతిర్వరే ప్రజాపతిర్వరేణోప. ప్రజాపతి తపోగ్రమతిష్టం తతాన్ ప్రజాపతి. అక్కడ చెప్పండి. తపోగమతిష్టంత తాన్ ప్రజాపతి. తపోగమతిష్టంత తాన్ ప్రజాపతి. వరేణోపమంత్రయత తాని వరమవృణీత. వరేణోపమంత్రయత తానే వరమవృణీత. వరేణోపమంత్రయత తానే వరమవృణీత. ఆదిత్యో నో యోద్ధా ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీత్. ఆదిత్యో నో యోద్ధ ఇతి తాన్ ప్రజాపతిరబ్రవీత్. అక్కడ దాకా చెప్పండి. వరేణ వరమవృణీతాదిత్యో నో యోద్ధా ఇతి. వరమవృణీతాదిత్యో నో యోద్ధా ఇతి. వరమవృణీతాదిత్యో నో యోద్ధ ఇతి. వరమవృణీతాదిత్యో నో యోద్ధ ఇతి. తాన్ ప్రజాపతిరబ్రవీత్. తాన్ ప్రజాపతిరబ్రవీత్. తాన్ ప్రజాపతి రబ్రవీత్. తాన్ ప్రజాపతి రబ్రవీత్. తాన్ ప్రజాపతిరబ్రవీత్. తాన్ ప్రజాపతి. తాన్ ప్రజాపతి. తాన్ ప్రజాపతి. తాన్ అంతే. ప్రజాపతి రబ్రవీత్. ప్రజాపతి ప్రజాపతి ప్రజాపతి. ప్రజాపతి రబ్రవీద్యోధయధ్వమితి. రబ్రవీద్యోదయధ్వమితి. రబ్రవీద్యోదయధ్వమితి. తస్మాదుత్తిష్టంతగుం. 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 హవాతాని రక్షాగుష్యాదిత్యం. హవాతాని రక్షగుం సాదిత్యం. హవాతాని రక్షగుం సాదిత్యం. యోధయంతి యావదస్తమన్వగాత్తాని. యోధయంతి యావదస్త్వమన్వగాత్తాని. యావదస్త 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 మన్వగాత్తాని. యోధయంతి యావదస్తమన్వగాత్తాని. యోధయంతి యావదస్తమన్వగాత్తాని. మళ్ళీ. యోధయంతి యావదస్తమన్వగాత్తాని. హవా ఏతాని రక్షాగుం స్యాదిత్యాభిమంత్రితేనా. చెప్పండి. హవా ఏతాని రక్షగుంసి గాయత్రి. గాయత్ర్యాభిమంత్రితేనాంభసా. గాయత్ర్యాభిమంత్రితేనాంభసా. గాయత్ర్యాభిమంత్రితేనాంభసా.
గాయత్ర్యభిమంతి తేనాంభసా. ఏతాని పైన వాక్యం ఏతాని రక్షాగుంసి గాయత్ర్యాభిమంత్రి తేనాంభసా. ఏతాన్నే రక్షగంసి గాయత్ర్యభిమంతి తేనాంభసా. మళ్ళీ ఇంకో మాట ఏతాన్నే రక్షగంసి గాయత్ర్యభిమంతి గాయత్ర్యభిమంతి తేనాంభసా. శామ్యంతి తదుహవా ఏతే బ్రహ్మవాదినః. యామ్యంతి తదుహవా ఏతే బ్రహ్మవాదినః. శామ్యంతి తదుహవా ఏతే బ్రహ్మవాదినః. తదుహవా ఏతే బ్రహ్మవాదినః. హలో గురుగారండి కట్ అయిపోయినట్టుంది అది. సరే ఓకే. తదుహవా ఏతే బ్రహ్మవాదినః. తదుహవా ఏతే బ్రహ్మవాదినః. తదుహవా ఏతే బ్రహ్మవాదినః. పూర్వాభిముఖా సంధ్యాయాం. పూర్వభిముఖ సంధ్యాయ పూర్వభిముఖ సంధ్యాయ సంధ్యాయాం. సంధ్యాయ మళ్ళీ సంధ్యాయ పూర్వాభిముఖా సంధ్యాయాం. పూర్వభిముఖ సంధ్యాయ గాయత్ర్యాభిమంత్రిత ఆప ఊర్ధ్వం విక్షిపంతి. గాయత్ర్యభిమంత్రిత ఆప ఊర్ధ్వం విక్షిపంతే. గాయత్ర్యభిమంత్రిత ఆప ఊర్ధ్వం విక్షిపంతే. తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాగుంసి. తా ఏతా ఆపో వజ్రీభూత్వా తా ఏతా ఆపో వజ్రీభూత్వా తాని రక్షాగుంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. తాని రక్షగంసి మందేహారుణే ద్వీపే మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతి. మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతే. తాని రక్షగంసి మందేహారుణే ద్వీపే ప్రక్షిపంతే. యత్ప్రదక్షిణం ప్రక్రమంతి. యత్ప్రదక్షిణం ప్రక్రమంతే. యత్ప్రదక్షిణం ప్రక్రమంతే. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. తేన యుద్యంతమస్తం. యుధ్యంతమస్తం. కలిపి చెప్పండి. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. తేన పాప్మానమవధూన్వంత్యుద్యంతమస్తం. మళ్ళీ తేన పాప్మానమవధూన్యంత్యుద్యంతమస్తం. ఎంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్. ఎంతమాదిత్యమభిధ్యాయన్ మాభిధ్యాయన్ మాదిత్యమభిధ్యాయన్. ఎంతమాదిత్యమభిధ్యాయన్. మా పైగానండి, మా ఉదాత్తం చెప్పండి. ఎంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో విద్వాన్. ఎంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో. ఎంతమాదిత్యమభిధ్యాయన్ కుర్వన్ బ్రాహ్మణో.
విద్వాన్ సకలం భద్రమశ్నుతే సావాదిత్యో బ్రహ్మేతి. విద్వాన్ సకలం భద్రమశ్నుతే సమాదిత్యో బ్రహ్మేతి. ఆ, విద్వాన్ సకలం భద్రమశ్నుతే సమాదిత్యో బ్రహ్మేతి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి య ఏవం వేద. ఆ, బ్రహ్మైవ సం బ్రహ్మా బ్రహ్మైవ బ్రహ్మైవ సన్ బ్రహ్మైవ సన్ బ్రహ్మైవ సన్ బ్రహ్మైవ సన్ కలిపి బ్రహ్మా చెప్పండి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి. బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతే య య ఏవం వేద. ఏవం వేద. య ఏవం వేద. య ఏవం వేద. అసా అయ ఏ ఓం అహమస్మి ప్రథమజా అర్తస్య. అహమస్మి ప్రథమజా ఋతస్య. ప్రథమజా అర్తస్య. ప్రథమజా ఋతస్య. ప్రథమజా ఋతస్య. హరి ఓం. హరి ఓం. ఈ రెండు అనువాక్యాలే కాస్త కష్టంగా ఉంటాయండి. తత్వాన్ని వాక్యాలే పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు సార్. అలాగే గురుగారు. ఈ రెండు వాక్యాలే కొద్దిగా కష్టంగా ఉంటాయి. అవును మీకు గురుగారు. దీంట్లో పట్టుబడుతుంది ఎక్కడంటే తాన్ ప్రజాపతిర్వరేణోపమంత్రయత. తాన్ ప్రజాపతి అనేటువంటి ప్రజాపతి అని కిందకి చెబుతారు. మీరు ఒక్కటే తప్పు చెబుతున్నారు. అది తప్ప తత్వం అంతా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతున్నది. తాన్ ప్రజాపతి వరేణోపమంత్రయత. అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే ఇంకా వేగంగా వెళ్ళిపోతుందండి. ఇంకా రెండు సంతలు మాత్రమే చెబుతానండి సుసువర్ణం. తర్వాత ఇంకా అన్నసూక్తం మీద వెళ్ళిపోవాలి. అలాగేనండి. సాధన ఆ, చేస్తుంది. చాలా మటుకు నలిగిపోయింది. అయితే గణేష్ గారికి కూడా చూడాలి ఒక మాట. వారిని కూడా ఎలా నలిగిందో చూసి, సరే శ్రీవత్స గారికి కూడా చాలా మటుకు బాగానే చెబుతున్నారు. అక్కడక్కడ ఏదైనా అన్నట్టుగా ఉంటే ఆ మంత్రాన్ని మాత్రమే పట్టుబట్టేసి తర్వాత అన్నసూక్తంలోకి వెళ్ళిపోదాం. అలాగేనండి. ఉమ్. ఈ అన్నసూక్తం నలిగే లోపల అన్నసూక్తం కనుక బాగా నలిగింది అని అనుకోండి, అగ్ని ఇప్పుడు మీరు చెప్పేటటువంటి నక్షత్రేషి మొత్తం చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. దీంట్లో మంత్రాలు చాలా వస్తాయి. అది మరి గురుగారు ఇవాళ 7:15కి రమ్మంటారు గురుగారు. అంటే ద్వితీయ విఘ్నం మరి అయిపోతుంది. రేపు పొద్దున మళ్ళీ మీకు ఇదైతుందేమో ఒకసారి ద్వితీయ విఘ్నం. అలాగే గురుగారు. అయితే రేపు కూడా చెప్పుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. నేను చెబుతా. గురుగారండి, అయ్యా, లేకపోతే మీకు ఉదయం ఇప్పుడు ఈ పాఠం తర్వాత మనం ఇలా చెప్పుకోవడానికి ఏమైనా కుదురుతుందా గురుగారండి? ఒక అరగంట. నక్షత్రేష ఆ అలా అది చెప్పుకునే బదులు అన్నసూక్తం అయిపోతుంది కదా సారు. కాదండి, ద్వితీయ విఘ్నం అవ్వకుండా అని గురుగారు. అదే అన్నమాట. ద్వితీయ విఘ్నం కాకూడదు కదా. అంటే అదే టైంకి చెప్పుకోవడం మంచిది కదా అని. శ్రీవత్స గారు మీకు కుదరదండి మండే? ఆఫీస్కి వెళ్ళిపోవాలండి. నాకైతే ఇబ్బంది లేదు గురుగారు. కానీ మరి ఒక్కళ్ళు చెప్పుకున్నా ద్వితీయ విఘ్నం మిగిలిన వాళ్ళకి అవద్దంటారా? అలా కాదంటారా? అంటే చెప్పుకుంటే పాపం అందరికీ కావాల్సిందే ఇది. అంటే ద్వితీయ విఘ్నం అలాగని గురుగారు. అయితే ద్వితీయ విఘ్నం కాకూడదు సార్. అలాగని గురుగారు. ఈ లోపల ఇంకోటి దీన్ని గట్టి చేసుకుందాం సారు. అలాగే. అయితే వచ్చే శనివారం నుంచి ప్రయత్నం చేస్తాం గురుగారు. మీకు కనుక టైం కనుక ఉంది అంటే ఈ అన్న సూక్తంలో ఇంకొక అనువాకం 2 వాకాలు పెంచుకుందాం. అలాగని గురుగారు. ఎందుకంటే మీకు చాలా ఈజీగా ఉంటాయి సారు. పూర్వం దేవేభ్యో అమృతశనాభి. చిన్న చిన్న వాక్యాలు. యోమ దదాతి సయి దేవమావా. చిన్న చిన్న వాక్యాలు ఇలాగే వస్తుంటాయి. ఉపనిషత్తు వాక్యాలు చాలా ఉన్నాయి దీంట్లో. అవును గురుగారు, చూసాను గురుగారు. ఇవన్నీ ఎటువంటి మంత్రాలు అనుకుంటున్నారు ఇవి? ఆ బ్రహ్మన్ బ్రాహ్మణో బ్రహ్మవర్చసి జాయత. సమస్త భూమండలంలో ఉన్న సమస్త బ్రాహ్మణ వర్ణముకు కూడా అఖండమైన బ్రహ్మవర్చస్సులో ముందుగా కోరుతున్నాడు యజమాని. ఎంతో గొప్ప అర్థాలు ఉన్నాయి దీంట్లో. మీ కనుక రేపు ఖాళీగా ఉందంటే ఇంకొక అనువాకం చెప్పేసుకుందామండి, పెంచుదాం.
ఇంకా త్రిస్పన్నం అయిపోయిన తర్వాత గురుగారు మొత్తం పెంచేసింది గురుగారు. ఇంకా విశ్వర్ణం బాగా నలిగింది కాబట్టి దీంట్లో కావాలంటే ఇంకో అనుభవం మేము చూద్దాం. పెంచుకుందాం గురుగారు. అదే మీరు అన్నట్లు రేపు ఎల్లుండో త్రిస్పన్నం చెప్పండి గురుగారు. ఇంకా గారండి అవతల నుంచి ఇంకా ఇది ఒక్కటే చెప్పుకుందాం గురుగారు. అది మేము సాధన అదే చేసుకుంటాం. అదే అందుకే గురుగారండి మీకు ఇప్పుడు కొంచెం సమయం ఉంటే నేను ఒకసారి అన్న సూక్తం ఒకసారి చెప్పనా అండి? సారీ, త్రిశూపర్ణ ఒకసారి చెప్పనా అండి గురుగారు? చెప్పండి, చెబితే వింటూ ఉంటాను, నాకేం బాధ. వాళ్ళు అంటే ఆఫీస్కి ఒకసారి వెళ్ళాలేమో మరి పాపం. ఇవాళ ఆదివారం కదండి, ఇవాళ ఏం లేదు ఆ, గురుగారు. ఓకేనండి, అయితే చెప్పండి, వింటాను. అందుకనే నాకు చిన్న పని చెప్పమంటారండి? ఉంది గురుగారు. నేను మీరు వెళ్ళేసిరండి. అలాగే అది ఓ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. గణేష్ గారు ఉంటారా, వారు వెళ్ళిపోతున్నారు? ఆయన వెళ్ళిపోయారండి గురుగారండి. ఆయనకి బహుశా సరే, పని మీరు చెప్పండి, ఉన్నట్టుంది. వింటాను పోనీ. అందుకనే నేను చెప్తాను గురుగారండి. ఆ, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం బ్రహ్మమేతు మాం మధుమేతు మాం బ్రహ్మమేవ మధుమేతు మాం. యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. మళ్ళీ దుష్ చెప్పండి. రెండు సార్లు యాస్తే చెప్పమంటారు గురుగారండి? ఆ వాక్యం ఒక్కటే, నాకు సందేహం వచ్చింది అలాగే కాబట్టి గారు. అడుగుతుంటాను. అలాగే గురుగారండి. ఉమ్, యాస్తే సోమ ప్రజావత్సోభిసో అహం. అంతే, కరెక్ట్. దుష్వప్నహంతురుష్వః. మళ్ళీ దుష్వప్నహంతురుష్వః. ఏం లేదు, దుస్వప్నహందురుష. దుష్వప్నహంతురుష్వః. గట్టిగా పైకి ఉదాత్తం చెప్పాలి. దుష్వప్నహందురుష. దుష్వప్నహంతురుష్వః. అంతే. దుష్వప్నహంతురుష్వః. ఉమ్, యాస్తే సోమ ప్రాణాగస్తాంజుహోమి. ఉమ్, త్రిసుపర్ణమయాచితం బ్రాహ్మణాయ దద్యాత్. బ్రహ్మ ఉమ్, హత్యాం వా ఏతే ఘ్నంతి. ఏ ఉమ్, బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే ఉమ్, సోమం ప్రాప్నువంతి. ఉమ్, అసహస్రాత్ పంక్తిం పునంతి. ఉమ్, ఓం ఉమ్, బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా ఉమ్. ఒక్క అధ్యానోదే. మాత్రం గుర్తుపెట్టుకోండి. గురుగారండి బ్రహ్మమేధయా. ఆ వాక్యం విడిగా చెప్పాలి, కలిపి చెప్పకూడదండి. అలాగే గురుగారు. బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా విడివిడిగా చెప్పాలండి. అలాగే గురుగారండి. ఉమ్, బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా ఉమ్, బ్రహ్మమేధయా ఉమ్, మధుమేధయా ఉమ్, బ్రహ్మమేవ మధుమేధయా ఉమ్. అద్యానో దేవ సవిత ప్రజావత్సా విసౌభగం. దీర్ఘం ఉందండి. గురుగారండి. అద్యాన్ ప్రజావత్సాభి సౌభగం. ప్రజావత్సా వి సౌభగం. ఉమ్, అధ్యానో దేవः సవిత ప్రజావత్సా వి సౌభగం. మళ్ళీ చెప్పండి ఇంకో మాట. అధ్యానో దేవः సవిత అలా ప్రజా. చెప్పవకండి, తేలిగ్గా చెప్పేసేయండి సారు. గురుగారండి. అధ్యానో దేవ సవిత ప్రజావత్స భీ సౌభగం. సాకింత సావత్తు వినబడుతుంది నాకు. ధ్యానో దేవ సవిత అన్నట్టుగా నాకు వినబడుతున్నది. అధ్యానో దేవ సవిత ప్రజావత్స భీ సౌభగం. అలాగే గురుగారండి. అద్యానో దేవ సవిత ప్రజావత్స వి సౌభగం. వత్సాభి. వత్సావి ఓహో, ఇక్కడ కాదు, మీరు చెప్పిన ఇందాక దేవస్సాకి సావత్ వినిపించింది అన్నారా? ఆ, ఆహాహా! అయితే కొంచెం మెల్లిగా చెప్తాను గురుగారు. అధ్యానో దేవ సవిత ప్రజావత్సా వి సౌభగం. ఉమ్,
అధ్యానో దేవ సవిత ప్రజావత్సావీ సౌభగం ఉమ్, పరా దుష్వప్నియగుం సువ మళ్ళీ విశ్వానిదే మళ్ళీ పరా చెప్పండి. దుష్వప్నియగుం పరా దుష్వప్నియగుం సువ కాదండి. పరా దుష్ప్రియ గుంసువా. పరా దుష్వప్రియగుం సువ మళ్ళీ పరా దుష్వప్నియగుం సువ ఉమ్, విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా ఉమ్, విశ్వాని దేవ సవితర్దురితాని పరాసువా ఉమ్, యద్భద్రం తన్మ ఆసువా మళ్ళీ యద్భద్రం తన్మ ఆసువా ఉమ్, మధువాతారతాయతే మధుక్షరంతి సింధవః ఉమ్, మాధ్వీర్న సంతోషధీః ఉమ్, మధునక్తముతోషసి మధుమత్పార్థివగుం రజః ఉమ్, మధుద్యౌరస్తు నః పితా ఉమ్, మధుమానౌ వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యః ఉమ్, మాద్వీర్గావో భవంతు నః ఉమ్. య ఇమం త్రిసుపర్ణం మయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ మళ్ళీ చెప్పండి. భ్రూణ య ఇమం త్రిసు గురుగారండి చెప్పండి అదే. య ఇమం త్రిసుపర్ణ మయాచితం బ్రాహ్మణాయ దద్యాత్ అంతే భ్రూణ గురుగారండి అంతే అంతే చెప్పండి. భ్రూణహత్యాం వా ఏతే ఘ్నంతి ఏ ఉమ్, బ్రాహ్మణాస్త్రిసుపర్ణం పఠంతి తే ఉమ్, సోమం ప్రాప్నువంతి ఉమ్, ఆసహస్రాత్ పంక్తిం పునంతి ఉమ్, ఓం ఉమ్, బ్రహ్మమేధ్ బ్రహ్మమేధవా మధు ఉమ్. మేధవా మధు బ్రహ్మ గట్టిగా పైకి మధు గురుగారు మేధవా. బ్రహ్మ మేధవా మధు ఉమ్, మేధవా ఉమ్, బ్రహ్మమేవ మధు మేధవా ఆ, బ్రహ్మా దేవానాం పదవీః కవీనాం ఋషిర్విప్రాణాం మహిషో మృగాణాం ఉమ్, సేనో గృధ్రా నాగస్వదితిర్వణా నాగుం సోమ పవిత్రమత్యేతి రేభన్నే ఉమ్, పుంస శుచి సద్వసురంతరిక్ష సద్దోతా వేదిషదతిర్దురోణ సత్ ఉమ్. వృషధ్వర సదృత సద్వ్యోమ సదబ్జా మా గోజార కిందకనండి. వృషత్వర సదృత సద్వ్యో మా సదప్య గోజా. వృషధ్వర సదృత సద్వ్యోమ సదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ఉమ్, వృషధ్వర సదృత సద్వ్యోమ సదబ్జా గోజా ఋతజా అద్రిజా ఋతం బృహత్ ఉమ్, అర్చేత్వా రుచేత్వా సమిత్స్రవంతి సరితో నధేనాః ఉమ్, అంతర్హృదా మనసా పూయమానాః ఉమ్, घृतस्य धारा अभिचाकशीमि ఉమ్, हिरण्ययो वेतसो मध्य आसाम् तस्मिन् ఉమ్, सुपर्णो मधुकृत्कुलायी भजन्नास्ते मधु देवताभ्यः ఉమ్, तस्यासते हरयः सप्ततीरे स्वधां दुहाना अमृतस्य धाराम् य ఉమ్, इदं त्रिसुपर्ण मयाचितं ब्राह्मणाय दद्यात् ఉమ్, वीरहत्यां वा एते घ्नन्ति ये ఉమ్, ब्राह्मणास्त्रिसुपर्णं पठन्ति ते ఉమ్, सोमं प्राप्नुवन्ति ఉమ్, आसहस्रात् पंक्तिं पुनन्ति ఉమ్, ॐ ఉమ్. मेधा देवी जुषमाना न
आगाद् विश्वाची भद्रा सुमनस्य माना मेधा ఉమ్, देवी जुषमाना न आगाद् विश्वाची भद्रा सुमनस्य माना ఉమ్, त्वया जुष्टानुदमाना दुरुक्तान् बृहद्वदेम विदथे सुवीराः ఉమ్. त्वया जुष्टा దీర్ఘం నుదమానా లేదండి. త్వయా జుష్ట ఋషిర్భవతి, త్వయా జుష్ట ఋషిర్భవతి. అంటే అదే అదే వాక్యాన్ని రెండోసారి చెప్తున్నాను గురుగారండి ఇందాక నేను ఓకే, చెప్పింది ఓకే, చెప్పండి. అందుకని గురుగారు త్వయా చెప్పండి నాయన. జుష్టా నుదమానా దురుక్తాన్ బృహద్వదేమ విదథే సువీరాః అంతే. त्वया जुष्ट ऋषिर्भवति दे- देवि त्वया ब्रह्मा गतः श्रीरुतत्वया ఇది ఉమ్. ఎందుకో ఇది మాత్రం కొంచెం రెండేసి సార్లు చెప్తాను గురుగారండి ఎందుకంటే ఇది కొంచెం పట్టు చెప్పండి, బాగా పట్టినట్టుంది నలుగుతుంది, తప్పేం లేదు. అందుకని చెప్పండి, ఇంకొకటి గురుగారు చెప్పండి. त्वया जुष्ट ऋषिर्भवति देवि त्वया ब्रह्मा गतः श्रीरुतत्वया ఉమ్, त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्व द्रविणो न मेधे ఉమ్. त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्व द्रविणो न मेधे మళ్ళీ చెప్పండి ఆ వాక్యం. గురుగారండి ఇది తప్పు చెప్తున్నాను అనిపిస్తుంది నాకు త్వయా ఉమ్. జుష్ట చిత్రం విందతే వసుసానో జుషస్ వాసుసానో, వాసుసానో, సు గట్టిగా అనుదాతం చెప్పండి. గురుగారండి అదే వసుసానో జుషస్వ మళ్ళీ చెప్తాను త్వయా ఉమ్. జుష్ట చిత్రం విందతే వసుసానో జుషస్వ ద్రవిణో న మేధే కాస్త పట్టి చెప్పాలండి ఇక్కడ. అక్కడ గురుగారు యుషస్వద్రవిణో నమేధే. जुषस्व द्रविणो न मेधे అది పద్ధతి. जुषस्व అది त्वया जुष्टश्चित्रं विन्दते वसुसानो जुषस्व द्रविणो न मेधे ఉమ్. मेधां इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां इन्द्रो ददातु मेधां देवी सरस्वती मेधां मे अश्विना उभावा धत्तां पुष्करस्रजा मेधां मे अश्विना उभावा धत्तां पुष्करस्रजा ఉమ్. अप्सरसूचया मेधा गन्धर्वेषु चयन्मनः देवी मेधा सरस्वती सा मां मेधा सुरभिर्जुषताग स्वाहा ఉమ్. अप्सरासु चया मेधा गन्धर्वेषु चयन्मनः दैवी मेधा सरस्वती सा मां मेधा सुरभिर्जुषताग स्वाहा आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या आमां मेधा सुरभिर्विश्वरूपा हिरण्यवर्णा जगति जगम्या ओजस्वती पयसा पिन्वमाना सा मां मेधा सुप्रतीका जुषन्ताम् సుప్రతీకాజుషంతాం. सुप्रतीका जुषन्ताम् ओजस्वती पयसा पिन्वमाना सा मां मेधा सुप्रतीका जुषन्ताम् సుప్రతీకా కిందకి చెప్తున్నారండి. తప్పు చెప్తున్నాను గురుగారు సుప్రతీకాజుషంతాం. అది అక్కడ పట్టు ఒకటి పట్టాలి గురుగారు మళ్ళీ చెప్తాను ऊर्जस्वती पयसा पिन्वमाना सा मां मेधा सुप्रतीका जुषन्ता తప్పు చెప్తున్నాను కుదరదండి. గురు సుప్రతీకా జుషన్
సుప్రతీకా సుప్రతీకాజుషంతాం సుప్రతీకాజుషంతాం. సామాం మేధా సుప్రతీకా జుషంతాం. అది అది ఎందుకో పోతున్నట్టు అనిపిస్తుంది గురుగారు, అది ఎందుకో మనసు ఒప్పుకోవట్లేదు అక్కడ. అందుకనే అటువంటిప్పుడే సామాం గట్టుపట్టాలి. సుప్రతీకా జుషంత సుప్రతీకా జుషంతాం. సా సుప్రతీకాజుషంతాం సుప్రతీకాజుషంతాం. అలా చెప్తాను గురుగారు. సామాం మేధా సుప్రతీకా జుషంతాం. అంటే సామాం మేధా సుప్రతీకా జుషంతాం. అంతే. మయి మేధాం మయి ప్రజా మళ్ళీ మయి చెప్పండి. మయి మయి గట్టిగా పైకి చెప్పండి. క్షమించండి గురుగారు. మయి మేధాం మయి ప్రజా మయి అగ్నిస్తేజో దదాతు. మయి మేధాం మయి ప్రజాం మయి అగ్నిస్తేజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి ఇంద్రియం దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ప్రాజో దధాతు. మయి మేధాం మయి ప్రజాం మయి సూర్యో ప్రాజో దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. 95% బాగానే వచ్చింది సారు. అక్కడక్కడ మాత్రం వర్ణాలు పోతున్నాయి అంతే. అదే గురుగారండి, అది కొన్ని చోట్ల మనసు ఒప్పుకోవట్లేదు. అది కరెక్ట్ గా ఉంది అనుకుంటున్నాను కానీ అది కరెక్ట్ గా రావట్లేదు గురుగారండి. అది ఆ స్వరం పడితే తప్ప మీకు సాగని పరిస్థితి వస్తుంది సార్ ఆఖరికి. అది అంటే సందేహాలు వచ్చేస్తున్నాయి గురుగారు. కొన్ని చోట్ల మనం చెప్పేది అది కరెక్టేనా కాదా అని సందేహాలు వస్తున్నాయి గురుగారండి అక్కడ. అందుకని దాని ఏం లేదు సారు. మీకు సందేహం వచ్చింది అంటే మీకు అక్కడ ఏదో పొరపాటు జరుగుతుంది అని అర్థమవుతున్నది. అవును అవును అదేమిటో గురుగారండి, తెలియట్లేదు. అవును గురుగారండి. అది ఎక్కడంటే మీరు చెప్పినట్టు అది అలల్లాగా ఒక్కొక్కసారి కిందకి వెళ్ళి మళ్ళీ అది పైకి వచ్చేటప్పటికి మనం తప్పు చెప్తున్నామా ఏం అని ఒక లేదండి, సందేహం వస్తుంది స్వల్ప గురుగారండి. తేడా ఉంటుంది. ఇప్పుడు గురుగారండి శేఖర్ గారు చెప్పినటువంటి చోట ప్రజాపతిర్ విశ్వకర్మ అని ఉంది అనుకోండి. ప్రజాపతిర్ అని చెప్పి ప్రకారం కిందకి చెబుతున్నారు. అది ఒక్కటే దోషం తప్ప తత్వం అంతా బాగా చెబుతున్నారు. గురుగారండి అర్థమైంది గురుగారండి. నేను కూడా వింటున్నాను కొన్ని చోట్ల గురుగారు. నేను కూడా అదే మళ్ళీ సాధన చేద్దామని జాయిన్ అయిపోయాను. అది ఒక్కటి జాగ్రత్తగా చెప్పుకోవాలి సారు. అలాగే గురుగారండి. అది ఏం లేదు సారు. రేపు ఎల్లుండి మాత్రమే ఇది ఏది త్రిసువర్ణం. అలాగే గురుగారు. కావాలి అనుకుంటే 2 రోజులకు ఒక మాట ఆవృత్తి చెబుతూ తర్వాత అనుసూక్తంలోకి వెళ్దాం. దాన్ని రోజు ఒక మాట చెప్పుకుంటూ వెళ్ళిపోతామండి. తర్వాత మీకు నేను జయాలు చెప్పాను కదండి. జయాదులు అండి. అవును గురుగారండి, జయాదులు చెప్పారు కదండి. చెప్పాను కదా, అవి ఏమైనా చూసుకుంటున్నారా? అవి మర్చిపోతుంటారు. అవి జయాదులు చూసుకుంటున్నాం గురుగారండి. మధ్యాహ్నం పూట చూసుకుంటాను గురుగారండి. అవును గురుగారండి. ఇదేనండి జయాదులండి. చిత్తం చిత్తా ఏదన్నా తెలుసు గురుగారండి. అవును అవి గురుగారండి. మాత్రం మర్చిపోవకండి. జయాదులు ఒకటి వచ్చినట్టుగా ఉంటాయి తప్ప మర్చిపోతుంటారు. తత్రాపి అర్థాషాఢ దగ్గర నుంచి ప్రారంభించుకొని తనో భువనశ్చపతే అక్కడ దాకా ఈ 9 మంత్రాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గురుగారండి. అది అలాగే షట్పాత్రం చూస్తున్నారండి అప్పుడప్పుడు. షట్పాత్రం చతుష్పాత్రం చూస్తాం కదా, అది ఇబ్బంది లేదు. షట్పాత్రం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు గృహప్రవేశం అంటే షట్పాత్రం చేస్తున్నాను గురుగారండి. వాళ్ళకి ఎలా చెప్తున్నానంటే అలా చేస్తూ ఉంటేనే అవును గురుగారండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చేయించే చోట వాళ్ళు కొన్ని వేరే ఇతర కార్యక్రమాలు ఉంటారు. అందుకని వచ్చి అగ్ని ఇచ్చేసి భార్యనేమో అమ్మ మీరు పాలు పొంగించే కార్యక్రమాలు ఉండండి అని చెప్పేసి ఏంటంటే యజమాని పెట్టేస్తాము. అదే యజమాని మాత్రం పక్కన కూర్చుని ఉంటారు. నేను అన్ని రెడీ చేసుకుంటూ అది షట్పాత్రం అంతా ప్రయోగం అన్ని చేసేసుకొని దాని తర్వాత ఏంటంటే గణపతి ఏంటి హోమం గురుగారండి మన్నించండి సరైన సమయానికి ఇది చెప్పారు, మాటలాగారు గురుగారండి. ఆ బీజమంత్రం ఒకటి ద్వారా చేయాలని ఒక సంకల్పం ఉంది గురుగారండి. మీరు అది మాకు మంత్రోపదేశం చేయాలి గురుగారండి దయచేసి. అంటే ఇప్పుడు అంటే అందరికి అంటే మెయిన్లీ లక్ష్మీదేవతకి గణపతికి మనకి తర్వాత ఏంటంటే అగ్నిదేవుడికి అందుకే
హోం గమ్ క్రీమ్ అది సారీ ఓం క్షమించండి, అది శ్రీం క్లీం చెప్పకూడదు. గం గణపతే అది ఓం వరవరద క్లీం అవునండి. గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం అది అవును నాకు గురుగారు. రాదు గురుగారండి. దేవమానయ స్వాహ. మనిషి అదే మీరు నాకు అనేది. రాదు గురుగారండి. అది అవును అది గురుగారు. నేను అస్సలకి రాదు చెబుతానులేండి అది. అది. అది అది కాస్త తిథివార నక్షత్రాలు మీ నక్షత్రం చెబితే దానికి తగినట్టుగా ఆ రోజున చెబుతా నేను. అలాగే గురుగారు. అది ఒకటి. అంటే లక్ష్మీదేవికి మంత్రం ఒకటి ఉంది. అవును ఓం అవును కమల శ్రీం గురుగారండి. హ్రీం కమలాలయ. శ్రీం. అది ఆ, ఓం ఈ- శ్రీం హ్రీం శ్రీం. ఇది ఈ మంత్రం కూడా చెప్పి ఆ, ప్రతిదానికి కూడా ఆద్యంతాలు చెబుతూ ఉండాలండి. చెప్పండి గురుగారండి. ఓం గురుగారు. శ్రీం హ్రీం అలాగే శ్రీం. ఇదే ఉంటుందండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం హిరణ్యవర్ణాం ధరణీం సువర్ణ రజత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మావః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మి నమస్వాహ. ఇది ఒక మాట అయినట్టు. ఈ విధంగా శ్రీ సూక్తం మొత్తానికి చెప్పాలి. అయ్యో మాకు చెప్పండి గురుగారు, ఇది రెండునండి. ఇది అయితే చెప్పాలి గురుగారండి. నిజంగా ఇది ఇది నాకు తెలియకుండా నేను చెప్తానండి. ఇది ఎందుకంటే దీనివల్ల ఏంటంటే మనకి మంచిది, ఉమ్, చేయించుకున్న వాళ్ళకి మంచిది. మంచి ఆకర్షణ మంత్ర బీజాక్షరాలు ఉంటాయి దీంట్లో. అవును గురుగారు. అందుకనే అవును నేను గురుగారండి. ఇది తప్పకుండా చెబుతానండి. ఇది కూడా ఇది పెద్దదేం కాదు. ఒక మంచి రోజు చూసుకొని చెబుతా నేను. అలాగే అలాగే గురుగారు. గురుగారండి. మీకు ఓకే. అభ్యంతరం లేకపోతే మనకి వచ్చే శని ఆదివారాల్లో కొంచెం ఒక పావు గంట అలా కేటాయిస్తారా గురుగారండి దీనికి? 10 నిమిషాలండి. ఏం లేదు, మీకు ముందర ఆ, చౌతాలి బీజాక్షరాలతో రాసుకోండి ముందర. ఉంది ఆ, గురుగారు, స్క్రిప్ట్ అయితే ఉంది గురుగారు మా దగ్గర అండి. ఆ స్క్రిప్ట్ అయితే ఉంది కాబట్టి అదే నేను ఉంది చెబుతాను ఉంది మీకు. గురుగారండి. అవునండి. అయితే దీనికి న్యాసం అంతా ఉంటుంది లక్ష్మీ గణపతికి. అస్య శ్రీ లక్ష్మీ గణపతి మహామంత్రస్య గణగర్భి విద్యుత్ గాయత్రి ఛంద శ్రీ మహాగణపతి దేవత. ఓం. ఈ విధంగా బీజాక్షరాలు ఉంటాయండి. బీజాక్షరాలతో గురుగారండి. షడంగ న్యాసం ఉంటుంది. గ్లాం అంగుష్టాభ్యా నమ, క్లీం తర్జనీభ్యా నమ, గ్లౌం ఆ, మధ్యమాభ్యా నమ, గ్లైం ఓకే మహాంకాభ్యా గురుగారండి. నమ, క్లౌం ఆ, గరిష్ఠిగాభ్యా నమ. ఇలా కలిసి ఇదంతా అంగుష్టానం ఇదంతా ఉంటుంది. ధ్యానం శ్లోకం ఉంటుంది. బీజాపూరగజక్షుకార్ముకులు ఇదంతా చెప్పుకొని అది అయితే మా అయితే దగ్గర ఎక్కడుందో వెతుకుతున్నాను. అదే బ్రాహ్మణేతరుల మన ఇది చేత ఉంది గురుగారండి. చేయించేటప్పుడు ఇది ఆ, చెప్పండి గురుగారు. బ్రాహ్మణేతలు చెప్పండి చేసే గురుగారు. ఇది న్యాసం అంతా మనం లోపలే చేసుకొని తర్వాత మంత్రం మాత్రం చెప్పడం, మనమే చెప్పడం, వాళ్ళ చేత చెప్పించకూడదు, మనమే చేయాలి. అలాగే వాళ్ళ గురుగారు. చేత ఆ, చేయిస్తే ఏమన్నా పేలాలు అటుకులు వేయిస్తే వేయించవచ్చు. నెయ్యి అదే మొత్తం మనమే చేస్తున్నాం వేయాలా గురుగారు. గురుగారు? ఆద్యం మాత్రం మనమే కూర్చోవాలి. బీజాక్షరాలతో చేసేటప్పుడు బ్రాహ్మణ ఇంట్లో అయితే వాళ్ళ చేత చేయించండి. బ్రాహ్మణేతరుల ఇంట్లో చేయించేటైతే వాడిని పక్కన నార్త్ ముఖంగా కూర్చోబెట్టి, దక్షిణం వైపు నార్త్ ముఖంగా కూర్చోబెట్టి వారి చేత ఈ నవధాన్యాలు ఒకటి అష్టద్రవ్యాలను కలుపుతారు. అటుకులు, పేలాలు, తర్వాత ఎరుకు ముక్కలు, పళ్ళ ముక్కలు, తేనె, బెల్లము, తెల్ల నువ్వులు, కొద్దిగా నెయ్యి ఇవన్నీ వేసి కలిపేసేసి ఈ ద్రవ్యాలతో చేస్తారు. అవును ఈ గురుగారు. చేసేటువంటి లక్ష్మీ గణపతి హోమం. అలాగే. ఇప్పుడు గురుగారు మామూలు హోమం అయినా సరే బ్రాహ్మణేతలు చేయించేప్పుడు నెయ్యి మనమే వేయాలా గురుగారు? అబ్బాయి బ్రాహ్మణ ఆద్యం మాత్రం మనమే కూర్చోవడం మంచిదండి బీజాక్షరాలు ఉన్నప్పుడు. ఓన్లీ ఇదైతే సూక్తం చెప్తున్నప్పుడు మాత్రం అయితే గురుగారు? బ్రాహ్మణేతరులు కనుక అయితే ఆ, షట్పాత్రం అంతా మీరు చేసి ఆద్యం దగ్గర మీరు కూర్చొని సత్యమా వాళ్ళ చేత ఏం చేస్తారంటే ఈ అష్టద్రవ్యాలు కలిపాం కదండి, ఉమ్, ఈ అష్టద్రవ్యాలు ఒకళ్ళ చేత, నవధాన్యాలు ఒకళ్ళ చేత, ఇంకా దొరికితే చెరుకు ముక్కల చేత ఒకళ్ళ చేత ఇలాగ వేయించవచ్చు. అలాగే గురుగారు. అయితే అయితే ద్రవ్యం హోమంలో ఎప్పుడు కూడా మనమే వేయాలి. అయితే పవిత్రం కూడా మనమే పెట్టుకోవాలా గురుగారు అయితేనండి? అంతే. ఆహా, అలాగే. బ్రాహ్మణేతరులకి పవిత్రాలని ఇవ్వడం నేనైతే ఇవ్వట్లేదు గురుగారండి. నేను ఎందుకు అవసరం లేదండి వాళ్ళకి. ఆద్య అదే ద్రవ్యం అందుకే వేసే వాళ్ళకే పవిత్రం. అదే అయి- అందుకనే అయితే అందుకే గురుగారు. వాళ్ళు ఎప్పుడు ఆద్యం వేయకూడదు కదా గురుగారు, ఎలాంటి హోమం అయినా సరే. వాళ్ళు బ్రాహ్మణేతరులకు వాళ్ళ పక్కన కూర్చోవడం వాళ్ళకి మంచిది. మనం కొంతమందికి ఎలా ఉంటుంది, మేము ఖర్చు పెట్టుకుంటాం, మేము కూర్చుంటే తప్పేమిటి అని భావన ఉంటుంది వాళ్ళకి. అవును అవును గురుగారు. కానీ గురుగారండి. దానివల్ల వాళ్ళకే ప్రమాదం. అటువంటి బీజాక్షరాలు చెప్పకూడదు. మామూలు చెప్పచ్చా గురు? సూక్తం చెప్పచ్చా ఆ గురుగారు? గణపతయే వరవరద సర్వజనం మే అది చెప్పం. వశమానయ స్వాహ అంతే చెప్పండి. ఉమ్, అర్థమైంది గురుగారండి. అలాగే మనం గురుగారండి. చేసేటైతే కొన్ని బీజాక్షరాలు చెప్పండి నిజమని. అయ్యా మేము చేసేటైతే మంత్రోపదేశం చేసి అనుష్ఠానం చేసుకుంటే మాత్రమే బీజాక్షరాలు చెప్పండి. లేకపోతే
మీకు చక్కగా మంత్రం మాత్రం వస్తుంది, బీజాక్షరాలు మాత్రం చెప్పకూడదు అని చెప్పండి వాళ్ళతో. అలాగే మనకెందుకు లేనిపోయింది పాపం. అలాగే గురుగారు అయితే. అలాగే గురుగారండి. అలాగే ఇప్పుడు ఇలాంటి బీజాక్షరం అంతంతానే కదండి సుదర్శన హోమం కూడా చేయొచ్చు కదా గురుగారండి. ఆ ఓం క్రీం కృష్ణాయ గోవిందాయ గోబీజవల్లభాయ పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధస్త్రజస్రాణి సంవర సంవర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరీతాయ సర్వదిక్షోభణకరాయ. రెండు ఉన్నాయి ఇక్కడ, అవును గురుగారండి. సర్వదిక్షోభణకరాయ సర్వదిక్షోభణ హరాయ రెండు ఉన్నాయి. కరాయ అనేది మాకు గుర్తుంది గురుగారు. అలాగే నాకు ఆ మంత్రోపదేశం చేశారు. బ్రహ్మణే పరం జ్యోతిషే స్వాహ. ఇది తర్వాత నారసింహం ఒకటి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం అనే ఒకటి, మృత్యుం నమామ్యం ఇది కూడా ఒకటి ఉందండి. మృత్యుం నమామి ఉంది గురుగారండి. అది రెండు పాఠాలు ఉన్నాయి, ఆహాహా, రెండు కరెక్టే అంటారు. అలాగే గురుగారండి. రెండు ఆచారాలు ఉన్నాయి. అంటే ఆ మంత్రం చెప్పుకుంటూ 11 సార్లు స్వాహాకారం చెప్పుకుంటూ చేయాలి కదండి. అంతేనండి, అంతే. ఓకే, అలాగే గురుగారండి. గురుగారండి, ఇంట్లో చండీ హోమం చేయకూడదు కదండి గురుగారండి. ఎందుకు చేయకూడదంటే శుభ్రంగా చేయొచ్చు. మహాశాంతుల్లో చండీ శాంతి ఒకటి. ఎందుకంటే గురుగారండి ఇప్పుడు దానికి నియమాలు అంటే శేఖర్ గారు మీరు ఉంటారంటే పర్లేదు, మీకు లేదో బయటకు వెళ్తారన్నారు కదండి. పర్లేదు అంటే ఆ మీ పాఠం చెప్తున్నాను కూర్చున్నాను అనమాట. అంటే అంటే నాకు ఒకసారి చెప్పుకోవాలని, ఎందుకంటే నాకు మేధా సూక్తం దగ్గర చాలా సందేహాలు ఉన్నాయి. నాకు అంటే నా మీద నేను చెప్పేది సందేహాలుగా నాకు అనిపించింది. అందుకని గురుగారి దగ్గర కరెక్ట్ చేయించుకున్నాను. గురుగారండి, ఒకరు అయ్యా, ఇక్కడ చండీ హోమం ఇంట్లో చేయమని వాళ్ళకి ఊర్లో చెప్పారంట అండి. వాళ్ళకి ఎందుకు అడిగారు చేయకూడదంటే మీరు శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే చండీ సప్తశస్తి కానీ రాకుండా మనం చేయలేము కదండి. అది చెప్పి చేయాలి చండీ కదండి. సప్తశతి ఉండాలండి. చండీ సప్తశతి మొత్తం చెప్పుకోవాలి. మొత్తం పూర్వాంగాలు 3, ఉత్తరాంగాలు 3 ప్రధానం. రాత్రి సూక్తము, తర్వాత దేవీ సూక్తము ఉంటాయి, తర్వాత చండీకి న్యాసాలు ఉంటాయి, ఉత్తర న్యాసం ఉంటుంది, తర్వాత రహస్యత్రయం అని చెప్పి చివరికి ఉంటుంది. మొత్తం కలిపితే చండీ సుమారు 4:30-5:30 గంట పడుతుంది మధ్యలో. ఆ, ఇంట్లో చేసుకోవచ్చు అంటారు కానీ దానికి వాళ్ళకి నిస్సందేహంగా చేయొచ్చు. వాళ్ళకి గనక ఈ పొగ వాళ్ళకి ఇబ్బంది లేదు అని అనుకుంటే, వాళ్ళకి పొగ వల్ల ఇబ్బంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే లండన్ లో ఇత్యాదులు ఇంట్లో పొగ వస్తే ఆ స్టైరన్ మోగి పోలీసులు అంతా వస్తుంటారు. అవును గురుగారండి. అవును, అది మాత్రం ఉంది మా అందరికి ఇక్కడ. అందుకని ఆ బాధ లేకపోతే ఇంట్లో చేసుకోవడం తప్పేం లేదండి. దాంట్లోనే అని అంటారు. కల్పనలోనే చెప్పాడు కదా, ఎప్పుడెప్పుడైతే ఆపదలు వస్తాయో అప్పుడు ఈ యొక్క చండీ సప్తశతి హోమం చేయించండి. అవును గురుగారండి. ఇప్పుడు ఈ మహావ్యాధి వచ్చినప్పుడు ఇక్కడ చాలా చక్కగా అందరు చేసుకున్నారు గురుగారండి ఇక్కడ చండీ హోమం. నిస్సందేహంగా చేయించండి. అదే అంటే అంటే నేను అంటే తెలీదు. నేనేమనుకున్నా అంటే లోక కళ్యాణానికని మనం అంటే ఇది సామూహికంగా చేసేదే చండీ హోమం, ఇంట్లో చేసుకోకూడదేమో అనుకుంటున్నానండి. అబ్బే, అలాగేం వ్యక్తిగతంగాను లేదంటారు. చేసుకోవచ్చు. లోక సంరక్షణార్థం, సమస్త లోక రక్షణార్థం, చండీ పరదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం చండీ హోమనాఖ్యం కర్మ గరిష్టే అని చెప్పని ఆహాహా. చేయవచ్చని తప్పేం లేదు. ఆహాహా. చండీ హోమానికి మరి అంటే దానికి కూడా మళ్ళీ న్యాసం అంతా అంటే ఈ మనం చండీ హోమానికి షడంగ న్యాసం ఉంటుంది, మూలమంత్రానికి ఉంటుంది, సప్తశతికి సంబంధించినటువంటి ఆ న్యాసం ఉంటుందండి. ఆహాహాహాహా. ఖడ్గిని, శూలిని, ఘోర, గదిని, చక్రిని, తథా శంఖిని, చాపిని, బాణ, భుజుండి, పరిఘాయుధ ఇలాగూ శ్లోకాలతోనే న్యాసం ఉంటుంది పౌరాణికోక్తానికి. ఆహాహాహాహా. అంటే అంటే దానికి బాగా సాధన చేయాలి కదండి గురుగారండి, లేకపోతే అది రాదు కదా కొద్దిగా అంతే. చెప్పుకోవాలండి అది కూడా. ఆ అంటే మనం అంటే దుర్గా సప్తశస్తి చెప్పుకుంటూ చేయాలి అంటారు అంతే కదండి. అంతే. సావన్నిస్తూర్యతనయో యో మనః కథ్యజేష్టమ ఇషామయతదుత్పత్తిం విస్తరాత్ గతతో మమ స్వాహ. ఇలాగూ ఒక్కొక్క శ్లోకం చెబుతూ స్వాహాంతం హోమం చేయాలి. ఒక్కొక్కసారి ఉవాచలు ఉంటాయి, ఉవాచ స్వాహ. ఒక్కొక్క శ్లోకానికి ఒక పాదంతోనే సమాప్తి. అది ఒక శ్లోకం, అది ఒక హోమం. అర్థమైంది గురుగారండి. అలాగేనండి.
గురుగారండి ఈ మీరు గణపతికి లక్ష్మికి అన్నాయి కదా గురుగారు, మా నక్షత్రాలు అది పంపిస్తాం గురుగారు, మాకు ఎప్పుడు బాగుందంటే అప్పుడు చెప్పండి, ఎందుకంటే అది కొద్దిగా అవసరమైన. చూసి చెప్తాను, సాధ్యమే తొందరలో చెబుతా సార్. అలాగే గురుగారు, ఎందుకంటే దానివల్ల మాకు ఓకేనండి. ఉపయోగం కలుగుతుంది. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అలాగే గురుగారండి. చాలా చాలా సంతోషం గురుగారండి. ఇవి అన్నీ కొన్ని నేర్చుకునే కొద్దీ మొన్న ఏంటి ఒకరింటికి అక్కడ ఏంటంటే సారీ నన్నే ఒక దీనికి వెళ్ళాము. మన అయ్యా. రవికిషోర్ అన్నదానం గారు నేను ఒక చోట ఏంటంటే శ్రీనివాస్ ఏంటి ఇది చేయించారు వాళ్ళు. అయ్యా. దేవుడికి ఏంటంటే అభిషేకం చేసి పూజ చేశారనమాట. అక్కడికి వెళ్ళి ఇలాగా నా పేరు చెప్పుకుంటే, మీరా అండి చాలా చక్కగా ఇవన్నీ చేస్తారండి. పూజలు చాలా చక్కగా చేస్తారని వాళ్ళ బంధువులే ఏంటంటే ఒకరింట్లో నేను గృహప్రవేశం చేయించానంట. వాళ్ళు చెప్పారంట. చాలా చక్కగా ఓహో. చేయించారు. మన ఊర్లో చేయించుకున్నట్టే అనిపించింది. ఆయన శ్రద్ధగా కూర్చున్నారు. అసలు విసుక్కోలేదు అని అన్నీ చెప్తుంటే నేను అవన్నీ మా గురుగారికేనండి చెందుతుంది ఆ క్రెడిట్ అంతా. ఆయన మాదేముందండి, శ్రద్ధగా మీరు చెప్పుకుంటున్నారు, మీరు నేర్చుకుంటున్నారు. మేము నిమిత్త మాత్రుల్ని. మీకు అంటే దాని మీద శ్రద్ధ ఉంది. పరమేశ్వరుడు మీకు దాన్ని గ్రహించే శక్తి ఇచ్చాడు. అంతే. కేవలం నేను ఆయన నిమిత్త మాత్రమే. అంతే. కొంతమంది నన్ను అంటే మాతో పాటు వచ్చిన ఒక అతను అన్నారు, మీరు అలాగా కొంచెం మీరు కోప్పడాలండి వాళ్ళకి స్ట్రిక్ట్గా ఉండాలంటే. నేను స్ట్రిక్ట్గా ఉండంటే ఏంటంటే చిన్న బడికి వెళ్ళే పిల్లలు కాదు కదా వాళ్ళు స్ట్రిక్ట్గా ఉండండి అవన్నీ చెప్పడానికి. ఇప్పుడు ఏంటంటే ఒక పూజని చేసుకోవడానికి అని వెళ్తే కొంచెం అటు ఇటు అవుతుంది కదా గురుగారండి ఒక్కొక్కసారి. 10 నిమిషాలు ఇటు ఓపిక ఇటు ఇటు ఉండాల్సిందే. ఉంటుందండి, తప్పేం కాదు. అంటే నాకు సమయం అయిపోతుంది వెళ్ళిపోతుందని అలా అనుకుంటే వాళ్ళు అలా మనల్ని అంటే ఏంటంటే మనం ఏదో దాని మధ్యలో కట్ చేసామని భావన వస్తుందండి వాళ్ళకి. అందుకని ఒక్కోసారి ఏంటంటే మొన్న ఒకరింట్లో అలాగే చేయించుకుంటే వాళ్ళన్నారు, "మాకు వరి బియ్యం పోసుకోవాలండి. మేము అది చేసుకొని తర్వాత కథ చెప్పుకుంటాము" అన్నారు. వడి నేనేమో బియ్యం పోసుకుంటే సరే వాళ్ళు అలాగే తెలంగాణ వాళ్ళు అయి ఉంటారండి బహుశా. అవును. తెలంగాణ వాళ్ళే. అలాగేనండి సరే మీరు మీరు చేసుకోండి అంటే ఆళ్ళొక గంటన్నర ఆలస్యం చేశారనమాట. అక్కడ అక్కడ అసలు వాళ్ళు ఏం చేయాలంటే, మనం పూజ అంతా అయిపోయిన తర్వాత కథలు చెబుతూ ఉంటారండి. ఆ సమయంలో మీరు ఒడి బియ్యం పోసుకోండి అని చెప్పడమే. అలాగే చెప్పాను గురుగారండి. వాళ్ళేమో "అలా కాదండి మరి మేము కథలో ఉండం గదండీ! మేము వరి బియ్యం మేము ఆడవాళ్ళు అయితే పోసుకునేటప్పుడు ఈయన కథలు" కార్యక్రమం అంతా ఎలాగండి? ఆశీర్వచనం అంతా అయిన తర్వాత మీరు విడిగా కూర్చోబెట్టి చేయాలండి. దీనికి మధ్యలో నహి కర్మణ కర్మాంతరారంభ అని చెప్పి పెద్దలు అంటారు. ఒక పని చేస్తూ ఉండగా దాని మధ్యలో ఇంకొక కర్మను ఆరంభించకూడదు. వ్రతం ప్రారంభించిన దగ్గర నుంచి ఆ! కథాశ్రవణం అయ్యేదాకా కూడా ఒకటే కార్యక్రమం ఉండి, దీని మధ్యలో వస్తే అది మీకే దోషం అని చెప్పి చెప్పండి అంతే, నిర్మమాటంగా. చెప్తే అసలంటే వాళ్ళు అసలు వినే రకంగా లేరు స్వామి. అందుకనే వాళ్ళ కర్మ ఇంకా ఇంకా. అప్పుడు అటువంటిప్పుడు అందుకే ఏంటి, కథ అనేటువంటి వేద మంత్రాలు కాదండి. స్వల్పంగా అవును. చెప్పేసి పూర్తి చేయటమే ఇప్పుడు. అవును గురుగారండి. అందుకనే ఆ ఒక పాయింట్ తర్వాత సరే అలాగేనమ్మా మీ ఇష్టం కానిచ్చేయండి అన్నాను. ఎందుకంటే ఇప్పుడు తొందరగా తెమలు రండి. అది తొందరగా అలా తెమలు వడి బియ్యం పెట్టడం ప్రారంభిస్తే గంట అవును గురుగారు. గంటన్నర టైం పోతుంది. అంతే అయింది గురుగారండి. గంటన్నర అక్కడ ఉమ్. కూర్చున్నా నేను ఖాళీగా. పోనీ ఇంకా అక్కడ ఏం చేసుకుంటాను, కూర్చొని ఏంటంటే మాధ్యమిక ఏంటంటే చేసేసుకున్నాను. అక్కడ మాధ్యమిక చేసుకొని కాసేపు అలా కూర్చొని, కాసేపు అక్కడ వాళ్ళ యజమాని ఉంటారు కదా! ఆయనతో కూర్చొని అలా కబుర్లు చెప్పుకున్నాను. ఇంకేం చెప్తాను. ఆహ్, ఉమ్. అలాగా ఇంకా అదే తర్వాత వచ్చారు. ఇగ ఇంకా గబగబగాని మనం సత్యనారాయణ స్వామి కథ ఏంటంటే గబగబా అని చెప్పేసి అక్కడి నుంచి అంతే. ఇంకా లఘువుగా పూర్తి బయలుదేరిపోయాం. చేయటమే. కానీ దానివల్ల ఏమైందంటే, అలా చేయడం వల్ల వాళ్ళు కొంచెం మన మీద కొంచెం ఇది పెరిగిందనమాట. ఎంత శ్రద్ధగా ఉన్నారు, ఓపికగా ఉన్నారని చెప్పారంట ఓ 4 చోట్ల. ఉమ్. అది పోనీలెండి. ఉమ్. ప్రతి చోట అలా జరగదు కదా! ఒక్కొక్క చోట అలాంటివి జరుగుతాయి. మనం కొంచెం సర్దుకుని ఉండవలసిందే అని అనిపిస్తుంది గురుగారండి. కొన్ని కొన్ని చోట్ల ఉంటుందండి అలాగే. అవును గురుగారండి. ఇంతకీ గురుగారండి మీది ఇది ఆయన వచ్చారండి? ఆయన మేస్త్రి వచ్చారా ఇంటికి కాంట్రాక్టర్? ఎవరండి? మీ ఇంటి పనికి నీలకంఠ గారి ఇంటికి ఇది చేయడానికి కాంట్రాక్టర్ ఇప్పుడు మీకు ఒక వస్తారన్నారు. సౌండ్ వినబడుతుంది, వింటున్నారా? గుర్ర ఆ! అని. ఆ! అవును. లైట్‌గా వినపడుతుంది గురుగారండి. అది బోరు వేస్తున్నాం మేము ఇప్పుడు ఇంటి దగ్గర. ఆహాహాహా! సరే గురుగారండి. మంచిది, మంచిది. అవును. బోర్ ఇంపార్టెంట్ కదా! ఇప్పుడు ఆయన నీళ్ళు ఎక్కడుంది గురుగారండి? అన్ని చోట్ల నీళ్ళు తవ్వినా ఎంత 200 అడుగుల అయినా మన వరకు ప్రయత్నం వెళ్ళిపోవాలంట మనం కదా! చేయాలి. మనం ప్రయత్నం హ్మ్. చేస్తే ఆ భగవంతుడు అనుగ్రహిస్తే సక్రమంగా హ్మ్. నీళ్లు పడినాయా, ఆ నీళ్ళు శుద్ధమైన నీళ్లు పోస్తాం. హ్మ్. లేదా పట్టుకున్నటువంటి నీళ్లు, నిన్న పట్టిన నీళ్ళు ఇవాళ పట్టుకొని 2 రోజుల తర్వాత పట్టిన నీళ్ళు, ఆ మురికి నీళ్ళతోనే అభిషేకం చేస్తాం. ఏదైనా మనం ప్రయత్నం చేయకపోతే మనది దోషము. ప్రయత్నం చేసిన తర్వాతే ఇయ్యటం డ్యూటీ.
ఇస్తాడా ఇయ్యడా అనేటువంటిది ఆ కృష్ణుడి మీద వ్యవహారం అంతే. కర్మణ్యేవాధికారస్తే అన్నాడు అంతే. కర్మ చేయడమే, గురుగారు. కోరి తీయడమే నా పని. వీడు అంతే. ఇచ్చేది ఇయ్యేది ఆయన ఆజ్ఞ మీద ఉంటుంది. ఇస్తే అది సక్రమంగా పూజలు దొరుకుతాయి, లేకపోతే ఆయనకి మురికి నీళ్ళే ప్రాప్తం అంతే. అది ఆయనకి ఏం కావాలో ఆయనే తెలుసుకుంటాడు. చక్కగా చెప్పారు గురుగారండి. సరే గురుగారండి, ఓకే సెలవు సార్. తీసుకుంటాను. శ్రీ గురుభ్యో నమః. శ్రీ హరి గురుభ్యో నమః. హరి ఓం.